మిద్ది మీద పనుకుంటే చాలా హ్యాపీగా ఉందండి. ఏసీలు కూలర్లు కూడా ఇంత స్వచ్ఛమైన గాలిని ఇవ్వలేవా? అవునే. అవునమ్మా, ప్రశాంతంగా నిద్రపోయినావు. ఏసీ ఫ్యాన్లన్నీ తీసేద్దాము, కరెంట్ బిల్ తగ్గుతుంది. కరెంట్ బిల్లు మిగిలి పెట్టేసా పొదుపు చేసేస్తా నీ అబ్బా. అబ్బా నెలకి 2000 వస్తుంది కరెంట్ బిల్లా. నీ అమ్మ వచ్చి కడుతుందా, నీ అబ్బ వచ్చి కడుతున్నాడా? తల్లి నువ్వు ఉండాలి. ఏసీ పోతా ఉంటది, ఫ్యాన్ మిక్సీ కొడతా ఉంటది, గ్యాస్ రాస్తుంది. వేడి నీళ్ళు నిండిపోయి కింద పోతూ ఉన్నా కూడా గ్యాస్ రాళ్ళలోనే ఉంటది. బెడ్రూమ్ లో ఫ్యాన్ తిరుగుతుంటది, హాల్ లో ఫ్యాన్ ఆన్ చేస్తుంది. చిన్న లైట్ సరిపోదా, 3 పెద్ద లైట్లు ఆన్ చేస్తుంది. బెడ్రూమ్ లో ఉంటది, టీవీ ఆన్ చేసి పెట్టుకుంటది. అమ్మ లెక్కలతో మాటలు పెట్టుకుంటది. టీవీ, ఫ్యాన్, ఏసీ, లైట్లు అన్ని తిరగతా ఉంటే మెట్రో గిర్రా 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 తిరిగి మా డాడీ నెత్తిన 2000 రూపాయలు కరెంట్ బిల్ పడుతుంది. మళ్ళీ ఇంత కరెంట్ బిల్ వచ్చిందా అని ఈ మహానటి ఇంట్లో అందరి పైన కారాలు మిరియాలు నూరుతుంది. పాపా మహానటి ఇంకెక్కువ మాట్లాడితే ఏం చేయబోతుంది మే? రామ సక్కదమ్మ మాయమ్మ కాల్చి కాల్చి కరెంట్ బిల్లు మా మీదనే అరుస్తావు కదా నీ అమ్మ. వదిలేస్తున్నది మీక. నువ్వేంది అటు మాట్లాడుతుంటూ చూస్తా ఉండవా? వాళ్ళు చెప్పడము నువ్వు నవ్వడము. ఈ రోజు నేను చెప్తున్నా, నేను మిద్ది మీదే ఉంటా, ఇంట్లోకే రాను. మీ వంట మీరే చేసుకుని తినండి. విముక్తి విముక్తి, ఈ వంట నుంచి మాకు విముక్తి. ఇది చూడు. నా భార్య అంటే బాగుండదు. నా భార్య చేసే వంటలు కుక్కలు కూడా తినవు, మనం తింటున్నా. నిన్ను నేను ఎవరితో మాట్లాడను. లక్కీ అవన్నీ పట్టించుకోబాకరా, ఎంతైనా పిల్లకాయలు వాస్తవాలే కదా చెప్పారా. అరే ఏంట్రా ఇది? నవ్వుతారా ఇప్పుడు చూపిస్తానంటారా మీకు వాస్తవాలా?